మా బాబు పుట్టినరోజు అని చెప్పి బ్లడ్ డొనేషన్ చేద్దామని రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ వెళ్ళానండి. వెళ్ళగానే అయితే ఫామ్ ఫిల్ చేసేసాను, బ్లడ్ తీయడం స్టార్ట్ చేశారు. ఇది నా 29వ బ్లడ్ డొనేషన్ అండి. ఎప్పుడు గుచ్చిన నరానికి కాకుండా నీడిల్ని వేరే నరానికి అయితే గుచ్చారండి, బ్లడ్ బాగా వస్తుందని. బ్లడ్ రావడం ఏమో నాకైతే నొప్పి వచ్చింది. బ్లడ్ రావట్లేదని చెప్పి ఆ నీడిల్ని బాగా కదిలిచ్చారు. ఇలా అయితే ఎప్పుడు జరగలేదండి, ఫస్ట్ టైం జరగడం నాకు కూడా. కానీ పెయిన్ అయితే విపరీతంగా వచ్చింది. ఆ చేతికి బ్లడ్ రావట్లేదని చెప్పి మళ్ళీ ఈ చేతికి గుచ్చారు. చూడండి పైపులో నుంచి బ్లడ్ అయితే ఎలా వస్తుందో, ఈ చేతికి కూడా స్లోగానే వచ్చిందండి. బ్లడ్ ప్యాకెట్ని ఆ చేతి నుంచి ఈ చేతికి మార్చేలోపు పైపులో బ్లడ్ క్లాట్ అయిందంట. మొత్తానికి నాకైతే చుక్కలు చేయించారండి, మామూలుగా కాదు. 5-10 నిమిషాలు అవ్వాల్సింది అరగంట పైన తీసుకుంది టైము. ఈ సిస్టర్ అయితే చాలా జాగ్రత్తగా కేర్గా తీసుకున్నారండి బ్లడ్. ఆ పెయిన్ కూడా రాలేదు. ఇందాక కూర్చున్న అతను అయితే చుక్కలు చేయించాడు. ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ ఎక్స్పీరియన్స్ ఏనండి, చాలా జాగ్రత్తగా తీసింది అమ్మాయి అయితే. థ్యాంక్స్ అమ్మా. బ్లడ్ తీయడం అయిపోయిన తర్వాత అయితే నాకు తీసిన బ్లడ్ తీసుకుని బిల్డప్ ఇస్తున్నాను చూడండి, ప్యాకెట్ పట్టుకొని. తర్వాత అయితే ఒక మజా ఇచ్చారు, తాగేశాను. నీడిల్ తీసేసి తర్వాత స్టిక్కర్ అయితే వేసారండి 2 చేతులకి. చూడండి అయితే వేయగానే అమ్మాయి అయితే అనుకున్నానండి, అంత భయం వేసిపోయింది. చెయ్యి అంతా నొప్పి పుట్టిపోయింది. నా చెయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ ఎలా ఉందో చూడండి, చెయ్యి అంతా వాచిపోయి కందిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్